సో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మీ సుబ్రహ్మణ్యం కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్ అయితే కుష్కా రెసిపీ ఎలా చేయాలనేది మనం అయితే చెప్తున్నాం. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో చాలా కష్టపడి చేశాను, సో మంచి సపోర్ట్ అయితే ఇస్తారనుకున్నాను. రెసిపీ చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో మధ్యలో ఎక్కడే స్కిప్ చేయకుండా. సో అలాగే ఈ వీడియోకి అయితే నేనైతే 1K లైక్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో ఖచ్చితంగా మీరైతే మంచి సపోర్ట్ అయితే అందిస్తారనుకుంటున్నాను. సో రెసిపీ అయితే చాలా న్యాచురల్ అండ్ ఎక్సలెంట్గా అయితే వచ్చింది. సో ఖచ్చితంగా మీకు ఒకవేళ ఈ వీడియోలో ఒక్క పాయింట్ మీకు నచ్చినా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ తెలుగుడికి మంచి సపోర్ట్ ఇవ్వండి. సో చూసుకోవచ్చండి, మనమైతే ఫస్ట్ రైస్ అయితే నానబెట్టుకోవాలి. సో దానికోసం అయితే మన బిర్యానీ ఖచ్చితంగా కొలత అయితే ఉండాలి. సో కుష్కా మనం ఇప్పుడు చేసుకునేటప్పుడు కొలతకి నేనైతే ఈ గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. ఈ గ్లాస్తో నేనైతే బియ్యం పోసుకుంటాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నేనైతే ఇలా ఒక గ్లాస్ ఫుల్గా తీసుకున్నానండి. నాకైతే ఇద్దరు మనుషులు కాబట్టి నేనైతే 2 గ్లాసులు కూడా తీసుకున్నాను. నేను మా ఫ్రెండ్ అయితే తింటాం కాబట్టి. సో ఇప్పుడు 2 గ్లాసులు తీసుకున్నాం కదా, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు రైస్ని అయితే వాష్ చేసుకుందాం. సో మీరైతే చూసుకోవచ్చు, నేనైతే నీట్గా వాష్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రైస్ని నీట్గా నానబెట్టుకోవాలి. సో ఎంత నానబెట్టుకోవాలనేది కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు. సో నేనైతే రైస్ కన్నా ఒక 2 అంగుళాలు చూసుకోవచ్చు, మీరు రైస్ తగులుతుంది నాకు ఒక 2 అంగుళాలు ములిగితే కనుక రైస్ సరిపోతుందండి. సో మీకు బాస్మతి రైస్ అని ఏం లేదు, నా దగ్గర బాస్మతి రైస్ మామూలు సోనా మసూరి ఉంది. సో మీరు దీంతో కూడా చేసుకోవచ్చు, ఏ రైస్ అనేది ఇబ్బంది ఏం లేదండి. సో మనం నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇదండి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి, ఇది వచ్చేసి జాపత్రి ఒకటి, ఇంకా ఒక 3 బే లీఫ్ అంటే మన భాషలో బిర్యానీ ఆకు, నెక్స్ట్ ఒక 4 ఇలాచి, ఒక 4 లవంగం, ఒక 2 దాల్చిన చెక్క, ఒక అనాసి, నెక్స్ట్ ఒక గుప్పెడు కొరియండర్ మంచిగా కొత్తిమీర చాప్ చేసుకున్నది, ఆ తర్వాత మింట్, ఇంకా ఒక 4 ఎల్లుల్లిపాయలు పీల్ చేసి పెట్టుకున్నాం, ఆ తర్వాత ఒక 2 ఆనియన్స్, ఒక 2 టమాటాలు, ఒక 3 మిర్చి, ఇంకా ఒక 100 ml ఆఫ్ కర్డ్. సో ఇప్పుడు మనం ఈ వెజిటేబుల్స్ అయితే ఆనియన్ టమాటా ఎలా కట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఓకే చూసుకోవచ్చండి, నేనైతే నీట్గా పచ్చిమిరపకాయలు 1/2 కట్ చేసుకున్నాను. ఇంకా మనకి టమాటా కూడా ఇలా ఎలా చూపించానో అలా నీట్గా స్లైస్ అయితే కట్ చేసుకోండి ఇలాగా. నెక్స్ట్ ఆనియన్స్ కూడా మంచిగా స్లైస్ అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా బిర్యానీ స్టార్ట్ చేద్దాం. సో మనకైతే నేనైతే మంచిగా కుక్కర్ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకుంటాను. ఆయిల్ అయితే పోసుకున్నానండి. మనం నీట్గా సిమ్లో అయితే పెట్టుకోవాలి. నేను ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకున్నానండి ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ఇక్కడ పక్క తీసి పెట్టుకున్న హోల్ గరం మసాలా ఇప్పుడు ఇందులో మనం వేసుకుంటామండి. వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసుకోవచ్చండి, మనకైతే మంచిగా అయిపోయింది. ఇప్పుడు మనం ఆనియన్స్ అయితే వేసుకుందాం. నేనైతే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. సో ఇప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్న 3 మిర్చి కూడా వేసుకోవాలి. వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా మనకి రోజ్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేదాకా మనం నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అయితే సిమ్లోనే మెయింటైన్ చేయాలి, లేదంటే అది మనకి కింద అడుగు మాడిపోవడం అనేది జరుగుతుంది అనమాట. అడుగు అసలు మాడిని కూడా మనం జాగ్రత్త పడాలి. అవి మనకి ఎగుతున్న టైంలోనే మనం ఆల్రెడీ పక్క తీసి పెట్టుకున్న ఒక 4 గార్లిక్ ఇవి కూడా మనం వేసుకుని మంచిగా కలుపుకోవాలి. సో చూసారు కదండి, ఇలా మనకి నీట్గా మంచిగా బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి. బాగా చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంట్లో కొంచెం మింట్ ఇంకా కొరియండర్ కూడా యాడ్ చేసుకుందాం. సో నేనైతే కొరియండర్ అయితే యాడ్ చేసుకుంటానండి. నెక్స్ట్ కొంచెం మింట్ కూడా యాడ్ చేసుకుందాం. మింట్ కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మామూలుగా ఇప్పుడైతే మనం గరం మసాలా కూడా అది జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అది మన దగ్గర లేదు కాబట్టి మన రూమ్లో ఉంటున్నాం కదా, సో మన దగ్గర కూడా ఫెసిలిటీ లేదు. సో అందుకని ఇది మింట్ ఇంకా కొరియండర్ దాని యొక్క పచ్చి వాసన పోయేదాకా మనం కలుపుకోవాలి. సో
సో నాకైతే పచ్చివాసన అయితే పోయిందండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంట్లో మంచిగా పెరుగు అయితే వేసుకుంటాను. సో ఇందాక నేను మీకు చూపించినట్టే 100 ml పెరుగు అయితే వేసుకోవాలండి. మంచిగా వేసుకుని కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంట్లో ఉప్పు, కారం ఇవన్నీ యాడ్ చేయాలి. నేను అవి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో సాల్ట్ రుచికి సరిపడినంత వేసుకోవాలండి. సాల్ట్ కొలత జాగ్రత్తగా మాత్రం ఉండాలి మీరు, ఎందుకంటే బిర్యానీ కదా ఇది. సో ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో మెయింటైన్ చేయండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే వేసుకోవాలి. సో నేనైతే మంచిగా కారం అయితే వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది, లేదా ఒక ఫుల్ స్పూన్ వేసుకున్నా సరిపోద్ది, 1 టేబుల్ స్పూన్. సో వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మంచిగా మిక్స్ చేసుకుందాం. మీకు ఒకవేళ మీ దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ కట్ట ఉంటే కనుక మీరు కారం తగ్గించుకోవచ్చు, చాలా మంచిది అది. సో మీరు చూసుకోవచ్చు ఇలా నీట్గా మనం కలుపుకోవాలి. సో మీరు కలుపుతున్నప్పుడు మీకు పెరుగు పచ్చివాసన అనేది వస్తూ ఉంటుంది. సో అది పోయేదాకా మీరు కలుపుకుంటూ ఉండాలి. సో మీకు రిజల్ట్ అయితే ఇలా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి మంచిగా మసాలా అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇందులో టమాటో అయితే యాడ్ చేసుకోవాలి. సో నేనైతే టమాటో అయితే యాడ్ చేసుకున్నానండి. సో మనమైతే టమాటా అయితే వేసుకున్నామండి. దాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి కూడా మనం ఇప్పుడే యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఒక టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో మనం అయితే యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం నీట్గా దీన్ని మొత్తాన్ని మనం మిక్స్ చేసుకోవాలి మిశ్రమాన్ని. సో ఇలా మనం టమాటాని కూడా స్మాష్ చేసుకోవాలి. మనకి నీట్గా ఇది మెత్తగా ఒక పేస్ట్లా మనకి కావాలన్నమాట. అందుకని సో మీరైతే చూసుకోవచ్చండి, మనకైతే ఇలా నీట్గా ఇలా మెత్తగా అయితే అయిపోవాలి. మనకి నీట్గా ఇలా పేస్ట్లా రావాలి. సో ఇప్పుడు మనమైతే ఏం చేద్దామంటే దీంట్లో సరిపడినంత వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. సో ఇందాక నేనైతే ఈ గ్లాస్తోనే నేను బియ్యం కొలుచుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అనమాట. సో ఇలా మొత్తం నేను ఇప్పుడు 4 గ్లాసులు వేసుకోవాలి. సో నేనైతే నీట్గా 4 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నానండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మంచిగా దీన్ని నీట్గా కలుపుకొని అంతా లోపలికి వెళ్ళేలాగా ఇప్పుడు మనం నీట్గా ఫ్లేమ్ను కొంచెం మీడియంలో పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకి బేగా మరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నీట్గా లిడ్ అయితే క్లోజ్ చేసుకుందామండి. సో మనకైతేనండి ఇప్పుడు సరే మనం చూసుకుందాం. సో చూసుకోవచ్చు మనకైతే ఎసరైతే మరిగిపోయింది. ఇప్పుడు మనం బియ్యం అయితే వేసుకోవాలండి. సో ఇందాక నేను చెప్పాను కదా మీకు, ఆ బియ్యం అయితే మనం ఇప్పుడు వేసుకుందాం. సో మీరైతే చూసుకోవచ్చండి, నేనైతే రైస్ అంతా వేసాను. సో రైస్ అస్సలు మీరు వేసేటప్పుడు రైస్లో అసలు వాటర్ లేకుండా చూసుకుని మొత్తం అంతా వాటర్ అంతా తీసి
అప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని వేస్తే మన ఇంట్లో వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలండి. సో నాకైతే సాల్ట్ అయితే బాగా తక్కువైందండి. సో ఇప్పుడు నేను సాల్ట్ మిక్స్ చేసుకుంటాను. సో మీకు కూడా సాల్ట్ ఇంకేమైనా కారం గట్ట తక్కువైతే మీరు ఇప్పుడే వేసేసుకోవాలి, ఇంకా మళ్ళీ మళ్ళీ వేసుకోవడానికి అవ్వదనమాట. వేసుకుని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. సో మళ్ళీ ఒకసారి మనం సాల్ట్ అయితే టెస్ట్ చేసుకుందామండి. సో నాకైతే సాల్ట్ అనేది సరిపోయింది. ఇప్పుడు నేను నీట్గా లిడ్ క్లోజ్ చేసుకుని మనం మీడియం ఫ్లేమ్లో ఈజీగా ఒక 20 మినిట్స్ మనం ఇలాగే వదిలేయాలండి. అప్పుడు ఒక 70% రైస్ అనేది కుక్ అవుద్ది. నెక్స్ట్ స్టెప్ నేను మళ్ళీ చూపిస్తాను. మనమైతే ఒకసారి లిడ్ ఓపెన్ చేసుకుని చూసుకుందామండి ఎలా ఉందో రైస్. బా స్మెల్ అయితే ఏమన్నా గుమ్మగుమ్మలాడుతుందండి. సో సార్ చూసుకుందాం. సో ఇదండి రైస్ అయితే ఇలా కుక్ అవ్వాలి. మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. ఓకే, రైస్ అయితే ఇలా కుక్ అవ్వాలి. బాగా కుక్ అయిందండి, చూసుకోవచ్చు మీరు. ఇంకా మనకి అక్కడెక్కడైతే వాటర్ ఉంది, ఆ వాటర్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ విషయం మాత్రం మీరు చాలా నీట్గా చూడాలి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది. సో ఇంకొక 2 మినిట్స్ మనం ఉండితే కొంచెం వాటర్ అయితే తగ్గుద్దండి. రైస్ కొంచెం నొక్కి చూస్తే కానీ కొంచెం గట్టిగా ఉంది. సో ఒక 2 మినిట్స్ ఉండిద్దాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం రైస్ అయితే టెస్ట్ చేసుకోవాలండి ఎలా ఉందో. ఎక్కడ అడుగు కూడా పట్టకుండా నీట్గా మనకి వాటర్ అయితే క్లోజ్ అయిందండి. నాకు ఈ టెక్స్చర్ కావాలని చూస్తున్నాను. సో మనకు అనుకున్న టెక్స్చర్ అయితే వచ్చింది, చూసుకోవచ్చు మీరు. ఇప్పుడేం చేయాలంటే మనం స్టవ్ ఆపుకోవాలి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా చూడాలి ఇది. సో చూసుకోవచ్చు నేనైతే ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఈ ప్యాన్ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుంటాను. సో చూసారు కదండి, ప్యాన్ మీద నేను బిర్యానీ కుక్కర్ గిన్నె అయితే పెట్టుకున్నాను. సో వెయిట్ ఏదైనా పెట్టుకోండి, అప్పుడు ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది అన్నమాట సేఫ్గానే. సో నా దగ్గర వెయిట్ కంటే ఏం లేదు, కుక్కర్ మూత అయితే ఉంది, అది పెట్టుకున్నాను. ఇలా మనం ఒక 3 మినిట్స్ అలా వదిలేయాలి. 3 to 2 మినిట్స్ సరిపోద్ది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. సో మనమైతే ఒకసారి చూసుకుందామండి. ఆల్మోస్ట్ 10 to 20 మినిట్స్ అయితే అయిపోయింది కాబట్టి ఒకసారి మళ్ళీ చూసుకుందాం. వచ్చిందండి. సో మీరు చూసుకోవచ్చు. సో మనకైతే రెడీ అయిపోయిందండి. సో మనం అప్పుడైతే స్టవ్ అయితే కట్టేసుకుందాం. ఇంకా సో మనమైతే దించుకునే ముందు బిర్యానీలో మనం మీదనైతే నెయ్యి అయితే వేసుకోవాలండి. చూసుకొచ్చి నేనైతే నెయ్యి అయితే వేసుకున్నాను. ఇలా 3 చోట్ల ఇలా నెయ్యి అయితే నీట్గా వేసుకోవాలి. వేసుకున్నప్పుడు మనం దాన్ని కలుపుకోవాలి. సరే, కిందనున్న రైస్ మీదనున్నది కిందకి వెళ్ళేలా మనం కలుపుకుంటే మనకైతే రెడీ. సో రెండు నీట్గా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నీట్గా కొరియండర్ ఇంకా మింటితో మనం గార్నిష్ అయితే చేసుకోవాలి. సో చూసుకోవచ్చు. సో నీట్గా నేను గార్నిష్ అయితే చేసుకున్నాను. సో ఇదండి. సో దీని టేస్ట్ చూసి నేను ఎలా కూడా చెప్తాను ఇప్పుడు. సో నేనైతే ఇప్పుడైతే టేస్ట్ అందో చూసి చెప్తాను. సో కాలిపోతుందండి, చాలా వేడిగా ఉంది. సో సరే, ఎక్సలెంట్ టేస్ట్, అసలు వేరే లెవెల్.
రెండింటి కాంబినేషన్ కూడా. సో మీకు కనుక ఈ కత్తిరికాయ కొలంబో అంటారు తమిళనాడు స్టైల్లో. సో వంకాయ కర్రీ కనుక మీకు ఒకవేళ ఎలా చేసుకోవాలని రెసిపీ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో వెళ్ళి ఖచ్చితంగా చెక్ చేయండి. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే కనుక కింద లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బాయ్.